జై శ్రీమన్నారాయణ. చూడండి, తూర్పు ఈశాన్యం, తూర్పు, పశ్చిమ వాయువ్యం ఈ 3 కూడా మన సౌలభ్యం కోసం దిక్కులు విదిక్కులు అనే మాట తీసేసి దిక్కులనే చెప్పుకుందాం. తూర్పు ఈశాన్యం, తూర్పు, పశ్చిమ వాయువ్యం ఇవి 3 కూడా పురుషులకు అత్యంత అనుకూలతనిచ్చేటువంటి వీధిపోట్లు. తర్వాత దక్షిణ ఆగ్నేయం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం ఈ 3 కూడా స్త్రీలకు అత్యంత పనికొచ్చేటువంటి వీధిపోట్లు. అంటే పనికొచ్చే 6 వీధిపోట్లలో గమనిస్తున్నారా ఈ అద్భుతాన్ని? ఈ భగవంతుడి యొక్క మహత్తర సత్యాన్ని గమనిస్తున్నారా? 6 పనికొచ్చే వీధిపోట్లుంటే అందులో 3 పురుషుడికి అనుకూలంగా, 3 స్త్రీకి అనుకూలంగా మార్చాడు. ఆడవాళ్ళకి సరిసమానంగా జీతాలు ఇవ్వాలి అంటే ఏడ్చే సంస్థలు, ఏడ్చొచ్చేవాళ్ళని చెప్పచ్చు. అట్లాగే స్త్రీలకు శాసనసభల్లో, చట్టసభల్లో సీట్లు ఇవ్వడానికి ఏడిచొచ్చే పురుష లీడర్లు వీళ్ళందరూ ఇప్పటికైనా సరే తమ మనస్తత్వాన్ని మార్చుకొని బుద్ధి తెచ్చుకోవాలి. ప్రకృతిలోనే భగవంతుడు స్త్రీకి పురుషుడికి సరిసమానమైన భాగాలను ఇచ్చాడు. అందుకే ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే శివుడు అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించాడు. నాలో సగం పార్వతి, సగం శంకరుడు అని చెప్పి ఆయనే చెప్పాడు. సగభాగం రిజిస్ట్రేషన్ అమ్మవారికి ఇచ్చేసాడు, మొత్తం నీదే నీ ఇష్టం అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మనకు అంశం అర్థమవుతుంది కదా. తూర్పు ఈశాన్యం, పశ్చిమ వాయువ్యాలేమో పురుషుడికా. ఆహా. తర్వాత స్త్రీలకు సంబంధించి దక్షిణ ఆగ్నేయం, చక్కగా ఉత్తర ఈశాన్యం స్త్రీలక. సరిపోయిందిగా నిష్పత్తి. ఇప్పుడు మనం పనికిరాని వీధిపోట్లలో కూడా స్త్రీలకు చెడు చేసేవేవి, పురుషులకు విశేషంగా చెడు చేసేవేవని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోండి. కులమత వర్ణ వర్గ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ వాస్తుశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా మీ కుటుంబాన్ని, రాబోయే తరాల్ని కూడా శాంతి సుఖమయ మార్గాల్లోకి తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు మనం చక్కగా పనికిరాని వీధిపోట్లు ఏవి, అటువంటి వీధిపోట్లు కలిగిన ఇళ్లను తీసుకోకుండా వాటిలో మనకు రెంట్కు ఉండకుండా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. పనికిరాని వీధిపోట్ల గురించి చెప్పుకోబోతున్నాం. పురుషులకి తూర్పు ఆగ్నేయం, అట్లాగే పశ్చిమ నైరుతి ఈ వీధిపోట్లు అనేటువంటివి పురుషులకు సంబంధించి మనకు పనికిరాదు. చూడండి, తూర్పు ఆగ్నేయం, పశ్చిమ నైరుతి ఈ వీధిపోట్లు అస్సలు పనికిరావు. అట్లాగే పశ్చిమ వీధిపోటు కూడా పనికిరాదు. అదే స్త్రీలకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే కనుక దక్షిణ నైరుతి, అట్లాగే ఉత్తర వాయువ్యం ఈ వీధిపోట్లు కూడా పనికిరావు. చూస్తున్నారా, అర్థమవుతుందా? సరిసమానంగా పనికిరాని కూడా భగవంతుడు ఇచ్చాడు. పనికొచ్చేవి 6 ఇచ్చాడు వీధిపోట్లు. దాంట్లో సగభాగం స్త్రీలకు పనికొచ్చేవి ఇచ్చాడు ఒక 3, పనికొచ్చేవి స్త్రీలకు ఒక 3 ఇచ్చాడు. అట్లాగే పనికిరాని వాటిల్లో పురుషులకు ఒక 3 ఇచ్చాడు, స్త్రీలకు ఒక 3 ఇచ్చాడు. అంటే నిష్పత్తి అనేటువంటిది సరిసమానంగా ఉంది. ప్లస్ మైనస్ 2 కలిస్తేనే ఒక బల్బు వెలుగుతుందని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ ప్రకృతి అనేది మనుగడ సాగించాలంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కావాలి. అనుకూలతలు కావాలి, ప్రతికూలతలు కావాలి. అప్పుడు మాత్రమే ప్రకృతి మనగలుగుతుంది అనేటువంటి సత్యాన్ని ఈ వీధిపోట్లు మనకు తెలియజేస్తున్నాయి కదా. అనుకూలమైన వీధిపోట్ల నీళ్లల్లో ఉండాలి, ప్రతికూలమైన వీధిపోట్ల నీళ్లల్లో ఉండకూడదు. మనం ఖాళీ చేసి వేరే మంచింటికి పోవడం మంచిది. ఒకవేళ అది సొంత ఇల్లు అయితే ఏం చేయాలనేటువంటి విషయాన్ని చివరి క్లాసులో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కులమత వర్ణవర్గ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్నారి తమ్ముళ్ళు, చిట్టి చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరూ కూడా ఈ వాస్తుని అర్థం చేసుకొని మీ గృహాన్ని సుఖమయం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తాను. జై శ్రీమన్నారాయణ. తదుపరి క్లాసులో మిగతా అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.